దాంట్లో మామూలు దాంట్లో తీసేనా? ఏం నాకు ఇడ్డేనా ఇది నాకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరం కూడా సర్వోన్నతుడా నీ వందనాలు, స్తోత్రాలు. నీ ఘననామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప చేతనైనా ఈ దినం తండ్రి విజయరాజుకి భార్యకి అద్భుతంగా మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకే స్తోత్రాలయ్యా. నిజంగా ప్రభా, గర్భంలో పిండములుగా ఉన్నది మొదలుకొని ఈ దినం వరకు వారిని నువ్వు కాపాడిన రీతి ఎంతో అద్భుతం నాయన, ఆశ్చర్యం దేవా. నిజంగా ప్రభువా దేవా, వాళ్ళు ఎదిగిన విధానం ఈరోజు మేమందరం మా కన్నులకు ఆనందంగా వారు కనిపించిన విధానం ఎంతో సంతోషం దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీవే ఆ బిడ్డలిద్దరిని నిండార్లుగా దీవించండి. ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని, మంచి ఎదుగుదలను మీరు దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు కుటుంబాన్ని మీరు రక్షించండి. నీ ఆత్మచేత నింపండి. విజయరాజును కూడా నీ బిడ్డగా మార్చండి. నీవే బలపరచండి. ఈ దినము చేయబడిన ప్రతి ఒక్క సిద్ధపాటును బట్టి నీకే స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు నాయన. విజయరాజు గారి తల్లిగారిని బట్టి, కుమార్తె తల్లిగారిని బట్టి, వచ్చిన రక్త సంబంధాలు, బంధుమిత్రులు, పెదనాలు, చిన్నాళ్ళు, నాయన, అన్నయ్యలు వదిలిన ప్రభు కుటుంబాలన్నిటిని బట్టి నీకే స్తోత్రాలు. సంఘమంతటిని బట్టి నీకు ఎన్నో వందనాలు. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి నిండారులుగా దీవించి బలపరచమని, నడిపించమని నీ హస్తాలుగా అప్పగించుకుంటే ఈ కుటుంబాన్ని ఇంకా ఇంకా నిండారులుగా ముందుకు నడిపించమని, ఆ బిడ్డలు గొప్పవారు అన్నట్లు సహాయం తెచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సమాధానం ఈ దినము చేరి వచ్చిన దైవ సేవకులకు, కుటుంబానికి, నీ సంఘానికి, బంధుమిత్రులకి, ప్రత్యేకంగా బిడ్డలిద్దరికీ సదాకాలం తోడై ఉండి కాపుదల, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, ఎదుగుదల, దీవెన అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.